ఇక్కడ ఎవడ్రా మళ్ళీ ఈ పాటను పెట్టింది? తాత, ప్రేమ అనేది ఒక రోజా పువ్వు లాంటిది. అందులోని ముళ్ళు గుచ్చి 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 రక్తం 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 అని అలాగే వస్తుంది. అందుకే కదా మేము త్రిష లేకుంటే నయనతార అని సాగిపోతాం. ఈ వయసులో నీకెంత లవ్ ఏంటి? ఐఎమ్ కమింగ్. ఏంటి తాత, లవ్ ఫెయిల్యూరా ఏంటి? నేను నీతో మాట్లాడుతుంటే అలా కిందకి చూస్తావేంటి? చెప్పు తాత. ఏడుస్తున్నారా? అవునరా, లవ్ ఫెయిల్యూరేరా. ఏరా, నీలాంటి చిన్న కుర్రాళ్ళకు మాత్రమే లవ్ రావాలా? నాలాంటి తాతలకి లవ్ రాకూడదా? నాకు లవ్ ఫెయిల్యూర్ కాకూడదా? నువ్వు చెప్పేవి చూసావా? ప్రేమ రోజా పువ్వు గుచ్చుకొని గుచ్చుకొని ఒళ్ళంతా రక్తం. ఏం మార్చేసిందిరా? అది సరే, ఈ కాలం చిన్నపిల్లలే ఏం మారుస్తున్నారు. నీలాంటి ముసలివాడిని మోసం చేయకుండా ఉంటారా తాత? కరెక్టే. ముసలాడినని ఒంటికి తెలుసురా, కానీ మనసుకు తెలియదురా. చిన్న పిల్లాడు చెప్తున్నాడు, వినపడుతుందా? ఇడియట్, తెలుసుకోవటం లేదురా. చాలా కష్టంగా ఉంటుందిరా. అయ్యో తాత, ఊరుకో, ఏడవకు. మగవాళ్ళు మనమే క్రయింగ్, లేడీస్ ఆల్వేస్ చీటింగ్. ఏడవకు తాత, ఏడవ. ఏమైంది తాత? అవును, ఇప్పుడు నేనెందుకు ఏడుస్తున్నాను? మోసం చేసింది తను. తను ఏడ్చేలా చేస్తా. నేనిక్కడ బాధపడను, తను బాధపడేలా చేస్తా. నేనెందుకు గిలగిలలాడాలి? తను గిలగిలలాడేలా చేస్తా. నేనెందుకు రోధించాలి? తను రోధించేలా చేస్తా. తను బాధపడాలి, ఏడవాలి, గిలగిలలాడాలి. అలాగే తను ఫీల్ అవ్వాలి. తాత, ఫీల్ అవుతావని చెప్తే ఫీల్ అయ్యేలా చేసేలా ఉన్నావే. ఈ రోజులు మంచి వాళ్ళకి రోజులు కావురా. ఎందుకో తెలుసా? కలియుగం, కలి ముదిరిపోయింది. అది చెడ్డవాళ్ళాడు, చెడ్డవాడు. వాడిని నేను కొంచెం డ్రాప్ చేసి ఉంచాను. ఇప్పుడు దింపుతా. ఎందుకంటే ఇక చెడ్డవాళ్లే కావాలని వాళ్ళే అడుగుతున్నారు. సూపర్ తాత. ఎందుకంటే నిజాయితీగా లవ్ చేస్తే పిచ్చివాడని అంటున్నారు. ప్రేమించే వాళ్ళంతా పిచ్చివాళ్లే. నేనంటలేదు, ఆ రోజుల్లోనే చెప్పేశారు. ఏమన్నారు తెలుసా? హాలహలం లాంటి విషాన్నైనా నమ్మచ్చు, అడవుల్లోని మృగాల్ని నమ్మచ్చు, మదించిన ఏనుగుని నమ్మచ్చు, మీద పడి చంపి తినే సింహాన్ని నమ్మచ్చు, కాలనాగునైనా చివరికి నమ్మచ్చు, కపటి ద్రోహి మోసగాడినైనా నమ్మచ్చు. చీర కట్టుకొని చిన్నదాన్ని నమ్మితే మాత్రం చింపిరు జుట్టుతో పారిపోవలసిందే. ప్రేమించే వాళ్ళంతా పిచ్చి వాళ్ళేనంట అని నేను చెప్పరా? అదే చెప్పాను కదా. ఆ రోజుల్లో ఎవ్వడో చెప్పాడు. వాడి మీద వెళ్ళి కేసులు పెట్టగలవా? కదా. అందుకే జీవితంలో ఎప్పుడు మొదటి భాగం, రెండో భాగం అంటూ ఉంటారు. అలాగే సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంటూ ఉంటాయి. ఇంతవరకు ఒక్క డైమెన్షన్ మాత్రమే కదా చూశారు, ఇంకో డైమెన్షన్ చూడలేదు కదా. ఫస్ట్ పార్ట్ ఎంత అదిరిపోతుంది, ఇక సెకండ్ పార్ట్ లో అరుపులే అరుపులు.